హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మా ఇంట్లో మేము సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం సరదాగా అనేదాన్ని చూపించబోతున్నాను అన్నమాట. సో ముందుగా ఇల్లంతా క్లీన్ చేసేసి పూజ అయితే చేసేసుకున్నాను. సో టెంకాయ కొట్టేసి మళ్ళీ చెరుకుని నైవేద్యంగా పెట్టేసి పూజ అయితే ముగించుకున్నాను అన్నమాట అర్లీ మార్నింగ్. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి పితుకుపప్పు సాంబార్ చేద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నాను. సో ముందుగా జింజర్ గార్లిక్ పేస్ట్, టెంకాయ, ఎర్రగడ్డలు, కొత్తిమీర ఇంతే అనమాట. ఇంకెక్కువ ఏం పట్టాలవంగం ఇలాంటివి కూడా ఏం వేయట్లేదు, జస్ట్ సింపుల్ మసాలా అనమాట. దాన్ని బ్లెండ్ చేసి సపరేట్గా పెట్టేసుకున్నాను. ఇంకా రవ్వ ఇడ్లీ అనమాట. యాక్చువల్గా నాది గ్రైండర్ ఇరిగిపోయింది, దాన్ని రెడీ చేయించుకుని వచ్చాను కానీ బట్ అది దానికి ఫిట్ అవుతలేదు, మళ్ళీ ఎత్తుకుని పోవాలనేసి ఇంకా రవ్వ ఇడ్లీ చేయాలనేసి అమ్మ చెప్పిందనమాట. ఈ రెసిపీ ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. సో ముందుగా మామూలు రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, దాన్ని కొంచెం బ్లెండ్ చేసుకోవాలి. కొంచెం నైస్గా అయిన తర్వాత ఇలా పెరుగుతో మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసి ఒక 30 మినిట్స్ సపరేట్గా ఉంచేయాలి. రైస్ ఇడ్లీ అయితే నాకు ఈ క్వాంటిటీ అంతా మంచిగా తెలుసు అన్నమాట. చాలా సాఫ్ట్గా బాగా వస్తుంది. రవ్వ ఇడ్లీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. సో చూద్దాం ఇది ఎలా వస్తుందనేసి. టేస్ట్ కూడా తెలియదు నాకు ఎలా ఉంటుందనేసి. పెరుగు బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని అయితే సైడ్లో పెట్టేస్తున్నాను. ఇంకైతే పాలు కాంచేస్తున్నాను అనమాట. పాలు పొంగించాలి కదా, సూర్య పొంగల్ అంతా కూడా చేయాలి కాబట్టి ఇంకా చాలా వంట చేసే పనులే ఉన్నాయి. ఇక్కడ పితుకుపప్పు సాంబార్కి అయితే పితుకుపప్పు వాష్ చేసేసి వేసుకున్నాను. ఇంకా 2 గ్లాసెస్ అంతా వాటర్ వేసుకున్నాను. అంటే పప్పు మునిగి ఇంకొంచెం పైనకి రావాలన్నమాట వాటరు. ఎంత వాష్ చేసినా కూడా అవి బయటకు రావు, ఈ పొక్కు. ఇప్పుడు వస్తామని చూడండి, ఎప్పుడు ఇలా కర్రీ చేసే టైంలో ఒకటైనా దొరుకుతుంది. ఇంకా దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి బెల్లం పొంగల్ చేస్తామనుకుంటున్నాను. సో ఇంకా అది మస్ట్ కదా, తగినంత వాటర్, అంటే వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను, బాగా ముద్దలాగా ఉంటే బాగుంటుంది అనేసి. ఒక 1/2 కప్ అంతా పాలు అయితే వేసుకున్నాను. దీంట్లో వచ్చేసి రైస్ మళ్ళీ పెసరపప్పు వేసుకున్నాను అనమాట పొంగల్కి. దాన్ని కూడా మీడియం టు ఈ ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఒక 2 to 3 విజిల్స్ వచ్చేస్తే బాగా ముద్ద కట్టేస్తుంది. సో ఇంక ఇక్కడ పైన నొరుగంతా తీసేసాను ఈ పితుకుపప్పు సాంబార్కి. ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే వేసాను. ఇదైతే అస్సలు కారం లేదన్నమాట, ఫ్లేవర్ బాగుంటుందనేసి అయితే వేసాను. పప్పు ఒక 70% అంతా ఉడికిన తర్వాత మనము మిక్సీ పెట్టుకున్నాం కదా మసాలా, దాన్నంతా వేసేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, ఈ 4 అనమాట. మంచిగా వేసేసి కలిపేసుకోవాలి. దీని ప్లేస్లో మీకు సాంబార్ పౌడర్ నచ్చితే అది కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా ఈ 2 కుక్ అయ్యే టైంకి నేనైతే కొన్ని సామాన్లు అంతా పడి ఉంటాయి కదా, మిక్సీ పట్టిండేది, ఇంకా వాష్ చేసిండేది పప్పునంతా. సో దాన్నంతా కూడా కడిగేసి పెట్టేస్తున్నాను. ఈ పండుగలప్పుడు ఏమిటంటే చాలా వరకు సామాన్లు పడుతూనే ఉంటాయి. మనం ఎప్పటికప్పుడు కడుక్కునేస్తే కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది, షింక్ చాలా క్లీన్గా ఉంటుంది. లేదంటే సామాన్లు నిండిపోతుంది, అనంక కడగడానికి కూడా చాలా ఇబ్బంది. కాబట్టి ఇలా మధ్యలోనే అంతా చేసేసుకుంటూ ఉండాలి. అప్పటికప్పుడు యూజ్ చేసిందే కాబట్టి ఎక్కువ స్ట్రెస్ కూడా ఏమి ఉండదు, అంతా వెట్గానే ఉంటుంది, డ్రై అయిపోయి ఉండదు. కాబట్టి టకటకాన్ని వాష్ చేసి బయట ఎండలో పెట్టేసి వచ్చేసాను. ఇంకా చూసేసరికి ఇక్కడ పప్పు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అన్నమాట. అండ్ ఇక్కడ చూసేసరికి ఇక్కడ కూడా రైసు, పప్పు ఆల్మోస్ట్ అంతా బాగా మెత్తగా కుక్ అయింది. సో నేనైతే ఫస్ట్ పెసరపప్పుని టెస్ట్ చేస్తాను అనమాట. బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా దీన్ని గరెట్ సహాయంతోనే ఇంకొంచెం ఇలా మ్యాష్ చేస్తున్నాను. సో 30 మినిట్స్ సోక్ చేసే పెట్టాను. ఇంకొంచెం వాటర్ ఎక్కువగానే ఉన్నింది కాబట్టి ఇది ఇంకా పలుకులుగానే ఉంది. కార పొంగల్ చేస్తాం కదా, అప్పుడు ఇదే ప్రొసీజర్లో చేశాను, చాలా సాఫ్ట్గా కుక్ అయింది. బట్ ఈసారి కొంచెం అలాగే ఉన్నింది, అందుకే గరిట సాయంతోనే బాగా మ్యాష్ చేసుకున్నాను. నా దగ్గర అయితే బెల్లం పొడి ఉన్నింది, రీసెంట్గా డీమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని బెల్లం పొడి తగినంత వేసుకుని బాగా మెత్తగా కలిపేసుకోవాలన్నమాట నీట్గా. యాక్చువల్గా ఇది బెల్లం పొడి కాబట్టి చాలా క్విక్గానే అంతా మెల్ట్ అయిపోయింది. అండ్ ఇంట్లో అందరికీ బెల్లం పొంగల్ నచ్చుతుందన్నమాట, బాగా ఇష్టంగా తింటారు. అందుకే కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను. ఇంకా ఏలక్కాయల పొడి వేస్తున్నాను. ఇంకా ఏలక్కాయ దొరికితే అసలు ఆ పొంగల్ ఎవ్వరు ముట్టరు, మెయిన్గా మా అబ్బాయి. అందుకే పౌడర్ వేస్తాను ఎప్పుడు కూడా. ఇంకా దీన్ని ఒక 5 మినిట్స్ అంతా సిమ్లో ఉడికించేసామంటే బాగా ముద్ద కట్టేసి పలుకులు లేకుండా బాగుంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చి చూసేసరికి ఒక 30 మినిట్స్ అయిందనమాట. ఇక్కడ చూస్తే వాటర్ అంతా బాగా అబ్జర్వ్ అయ్యింది. కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకుంటున్నాను. సో ఇది చాలా ఈజీ అనిపించింది చేసేటప్పటికి, ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో అస్సలు అర్థమవుతలేదు. ఇంకా సోడా నేను యూజువల్గా ఇడ్లీకి కూడా వేయను, మామూలు రైస్ ఇడ్లీకి కూడా.
మా అమ్మ వాళ్ళంతా వేస్తారు. సో, ఇప్పుడు చూడాలి దీనికి కూడా అవసరం లేదు. నీకు నచ్చితే వెయ్యి లేదంటే స్కిప్ చేసేయి అన్నారు అమ్మ. సో, ఇంకా చెక్ చేద్దాం అనేసి చూస్తున్నాను. కొంచెం ఉప్పయితే వేసుకున్నాను. అప్పుడే ఏం యాడ్ చేయలేదు కదా! జస్ట్ పెరుగు, రవ్వ అంతే. బాగా మిక్స్చర్ ఇచ్చేసాను. ఇక్కడ చూడండి ఇది కూడా బాగా కుక్ అయింది. అడుగంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం కలబెడుతూ చూసుకుంటూ ఉండాలి. ఇంక ఇది చల్లారే కొద్దీ ఇంకా చిక్కబడి బాగా కరెక్ట్ కన్సిస్టెన్సీకి అయితే వచ్చేస్తుంది. మనం మామూలుగా కారం తిరుగుబాతు పెట్టుకోవాలి కదా! ఇప్పుడైతే జీడిపప్పు తిరుగుబాతు పెట్టుకుందాము. అండ్ ఈ జీడిపప్పు కూడా చాలా హైజీన్‌గా రాదన్నమాట. సో, అందుకే నేను వాష్ చేసేసి వాటర్ ఉంటే దాన్ని ఇలా వదిలేసి ఏస్తా ఉన్నాను. జీడిపప్పు, ద్రాక్ష కూడా అంతే, డ్రై గ్రేప్స్. ఇవన్నీ కూడా అన్ని డ్రై ఫ్రూట్స్ అంతే మనం వాష్ చేసేసి యూజ్ చేస్తేనే బెస్ట్ అనేసి విన్నాను రీసెంట్‌గా. అందుకనేసి అన్నిటిని వాష్ చేసే యూజ్ చేస్తాను. అండ్ ఇక్కడ టెంకాయ తురుముకున్నాను. అది కూడా ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఇప్పుడు వేస్తే ఏంటంటే నెయ్యిలో ఇలా కొంచెం ఫ్రై చేసేసి వేస్తే చాలా క్రంచీగా లాగా వేరేగా ఉంటుంది. టేస్ట్ చాలా సూపర్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, మీకే అర్థమైపోతుంది. ఇంకా మన తిరగబాతును కూడా ఈ బెల్లం పొంగల్లో అయితే వేసేసుకుంటున్నాము. చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై అని చెప్తాను. ఇంకా దేవునికైతే ఇంకోసారి కూడా నైవేద్యం కింద పెట్టేసి పూజ చేసేయాలి. ఇంక ఇక్కడ పప్పు కూడా బాగా ఉడికిపోయింది కదా పితకపప్పు సాంబార్కి. దీనికి కూడా తిరగబాతు పెట్టేస్తున్నాను. సాసులు, జీలకర్ర, కరివేపాకు, నూనె వేసేసి. అండ్ ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇడ్లీ పిండి అయితే రెడీ చేసి పెట్టాం కదా, ఇడ్లీ వేసేద్దామనేసి నెయ్యి అయితే అప్లై చేస్తున్నాను. అండ్ పొంగల్ వచ్చేసి ఇంకా ఆరాలి కదా, కొంచెం ఆరిన తర్వాత నైవేద్యం కింద పెడతామనేసి దాన్ని అయితే అలాగే సపరేట్గా పెట్టాను. కొంచెం ఆర్ని అనేసి ఓపెన్గానే పెట్టాను అనమాట. లిడ్ కూడా ఏం క్లోజ్ చేయలేదు. ఇంకా పిండి అంతా కూడా పోసేసి ఇలా స్టీమ్ చేసేస్తున్నాను. ఇడ్లీ పాత్రలో అయితే నీళ్ళు మరుగుతూ ఉంది కదా, నేను ఒకే ప్లేట్కి వస్తుంది అనుకున్నాను. 2 ముక్కల ప్లేట్కి అయితే వచ్చేసింది. ఇంకా చూసేసరికి ఇది ఉబ్బలేదన్నమాట. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇడ్లీ అంటే కొంచెం ఉబ్బింటుంది కదా, బాగుంటుంది. బట్ ఇక్కడ ఉబ్బలేదు. కొంచెం నిజంగానే డిసప్పాయింట్ అయ్యాను. ఇంకో 5 మినిట్స్ కుక్ చేసి సపరేట్గా తీసి పెట్టేశాను. బట్ టేస్ట్ వైజ్ చూసేసరికి బాగా గట్టిగా వచ్చిందనమాట. మేబీ సోడా వేసింటే బాగుండేదేమో. టేస్ట్ బాగుండింది కానీ పెరుగు వేసాం కదా, కొంచెం పుల్లగా ఓకే బాగుండింది. అండ్ ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి వాకింగ్ చేద్దామనేసి వచ్చాము. చాలా రోజులైందనమాట వాకింగ్ అంటే ఈ లొకేషన్కి వచ్చి. మా ఇంటి దగ్గర ఉండే లేకు దీన్ని క్లీన్ చేస్తూ ఉంటారో అది వస్తూనే ఉంటుంది, క్లీన్ చేస్తారో వస్తుంది. నిజంగానే ఇక్కడికి వచ్చాకే ఇంట్రెస్ట్ దీనివల్లనే రాదు. అది రోడ్ మీదే ఎత్తి వేసేస్తారు. అది ఇంకా అస్సలు నచ్చదన్నమాట. బాగా చల్లగా ఉన్నింది. ఇక్కడ చూడండి పార్క్ లాగా అనిపిస్తుంది. ఇంకా బర్డ్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఈ సైడు వేస్తున్నారు, ఈ సైడు వేస్తున్నారు. రీసెంట్గా మా ఆయన వచ్చినప్పుడు ఆ పాత్ కూడా ఉండలేదంట. ఇంకా మేము ఈరోజు వచ్చేసరికి పాత్ కూడా ఉండింది. అండ్ ఇదే ట్రాక్టర్ లాగా ఉంది కదా, దాంతోనే తీసేస్తారు. అండ్ ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మీకు కనుక నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.